అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, అలాగే తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇక కీలక ప్రకటన చేసే వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అక్కడక్కడ కూడా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయనేది చూస్తే, నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. అల్లూరు సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ కడప, సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇక ఎల్లుండి నుంచి కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ జిల్లాల్లోని రైతులు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఇక తెలంగాణ విషయానికి వస్తే, నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఈరోజు తెలంగాణలోని నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాదు, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాలు జిల్లాల్లో భారీ వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే వెల్లడించిందనమాట. ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాలను కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాతావరణ సమాచారం.